హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీ అంటే సంతోషంలోనే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలని, అప్పుడే విలువ ఉంటుందని అన్నారు నందమూరి చైతన్య కృష్ణ. ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో ముమ్మారు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారంలో పీఎం నరేంద్ర మోడీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా, అసలు ఆయనను పిలుస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు నందమూరి చైతన్య కృష్ణ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా సినీ రాజకీయ ప్రముఖులకు ఇప్పుడే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా, అసలు ఆయనను ఆహ్వానిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. చంద్రబాబు గెలిచిన తర్వాత అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి నందమూరి, నారా ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్ మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయ, కుటుంబం వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానిస్తూ ట్వీట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణులలో ఓ వర్గం వాళ్లకు ఎన్టీఆర్ని ఓ రేంజ్లో దూషిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ చంద్రన్న అభిమానుల మధ్య ట్విట్టర్లో వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ హాజరవుతారో లేదోననే నేపథ్యంపై క్లారిటీ ఇచ్చారు నందమూరి హీరో చైతన్య కృష్ణ. ఫ్యామిలీ అంటే సంతోషాల్లోనే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలని హితము పలుకుతూ ఎన్టీఆర్ని పిలిచినా వస్తాడో రాడో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్కి, నందమూరి ఫ్యామిలీకి విభేదాలపై ఓపెన్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బుద్ధిలేని వెధవలు మా ఫ్యామిలీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన భార్య గురించి నీచంగా నోటికొచ్చినట్లు మాట్లాడారు. జగన్ భార్య భారతి గురించి తెలుగుదేశం పార్టీ కానీ, కార్యకర్తలు, నాయకులు కానీ తిట్టలేదు. మా ఫ్యామిలీ వల్ల కానీ, నారా వారి ఫ్యామిలీ వల్ల కానీ భారతిని తిట్టలేదు అని రాజకీయాలలో మహిళల గురించి మాట్లాడడం సరికాదని హుందాగా వ్యక్తపరిచారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా కించపరిచినప్పుడు మీ మామయ్య ఏడుస్తున్నాడంటూ ఫోన్ వచ్చింది. అదేంటి, ఆయన ఏడవటం ఏంటి అని షాక్ అయిన వెంటనే టీవీ పెట్టి చూశాను. చంద్రబాబు నాయుడు మామయ్య గారు ఘోరంగా ఏడ్చారు. అది నన్ను చాలా కాల్చివేసింది. మా నందమూరి ఫ్యామిలీలాగే నారా ఫ్యామిలీ కూడా ఆడవాళ్లను బాగానే గౌరవిస్తుంది. అలాంటిది తన ఇంట్లో వాళ్ళ గురించి తన అంత నీచంగా మాట్లాడి ఆయనను అవమానించడంతో మామయ్య తట్టుకోలేకపోయాడు. ఆయన పోరాట యోధుడు. అలాంటి వ్యక్తి ఏడిపించారు. ఆ సమయంలో మా ఫ్యామిలీ మొత్తం ఆయనకు వెంట అండగా ఉన్నాము. ఫ్యామిలీ అంటే సంతోషాలను పంచుకోవడమే కాదు, బాధలను కూడా పంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తాడో రాడో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్కు రావడం లేదు, మానేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. కాబట్టి పిలిస్తే వస్తారో రాడో నాకు తెలియదు అని అన్నారు. ఇక ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.